అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం ఛానల్ చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోద్ది, ప్రతిసారి అవసరం లేదు. అలాగే 1600కు పైగా మనకి వీడియోలు ఉన్నాయి. అవి మీరు చూస్తే మీకు ఖచ్చితంగా కావలసిన సమాచారం అందులో అనేటువంటిది లభిస్తుంది. ఈరోజు కేరళ హైకోర్టు శబరిమల భక్తులకి అనుకూలంగా ఇచ్చిన ఒక తీర్పుని మీకు చదివినిపిస్తాను. కేరళ హైకోర్టు ఆర్డర్స్ ఎగెనిస్ట్ దోస్ ఇల్లీగల్ ఛార్జెస్ శబరిమల పిల్గ్రిమ్స్ ఫర్ పొట్టుకూతల అని చెప్పించారు. ఏంటి అంటే శబరిమలకి ఎవరైతే వెళ్తున్నారో భక్తులు అనేక ప్రాంతాల నుండి శబరిమల వెళ్తారు. ఈ సీజన్లో అయ్యప్ప మాల వేసుకొని వెళ్తారు. వీళ్ళందరి దగ్గర కూడా చాలా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే అక్కడ ప్రత్యేకంగా పొట్టుకూతల అంటే అప్లయింగ్ విభూది, సింధూరు అండ్ చందనం ఇలాంటి వాటికి కూడా చాలా ఎక్కువగా రుసుము తీసుకుంటున్నారు. అది కూడా వాటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి హైకోర్టు ట్రావెన్కోర్ దేవస్థానం వారికి బోర్డుకి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఎవరైనా సరే అన్యాయంగా అక్రమంగా వీళ్ళ దగ్గర పిల్గ్రిమ్స్ దగ్గర ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి, ఇది ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తుంటే బాగుండు. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఎగెనిస్ట్గా ఉందో శబరిమల భక్తుల కాట్లకి పట్టించుకోదు, సరైనటువంటి చర్యలు తీసుకోమని హైకోర్టులో ఏం చేయాలంటే ప్రభుత్వాన్నే చాలా గట్టిగా ఆదేశించాలి. అలా అయితేనే వీళ్ళు వస్తారు. ట్రావెన్కోర్ దేవస్థానం ఎలాగా ఫేవర్గా ఉంటారు, కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అలా అయితే బాగుంటుంది. ప్రభుత్వం కూడా, మన ప్రభుత్వాలు కూడా ఆ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టడమో లేకపోతే వేరే రకంగా చేయడమో చేయాలి. జై హింద్, భరతమాతాకి జై.